ఓకే. జ్ఞానమిత్రులందరికీ ఈరోజు రథసప్తమి శుభాకాంక్షలు. అందరూ చక్కగా రథసప్తమి నాడు కొన్ని పనులు చేయలేము మనం. ఆఫ్ కోర్స్ మనం అందరం కూడా ఇప్పుడు అమెరికాలో కొంతమంది ఉండటం వల్ల మనకి కొన్ని జరగవు అనమాట. ఎందుకంటే రథసప్తమి నాడు ముందుగా చెప్పుకున్నాం ఒక మాట, కథ చెప్పుకున్న తర్వాత ధ్యానంలోకి వెళ్దామండి. అందరూ చక్కగా వినండి అందరూ వచ్చే లోపల. రథసప్తమికి యాక్చువల్గా ఏం చేస్తారంటే ఇండియాలో ఉన్నప్పుడు నాకు తెలియదు, నేను అమ్మ చెప్తే నేను చేస్తాను అనమాట. అంటే జిల్లేడాకు, తెల్ల జిల్లేడాకుతోటి ఓ సంబంధం ఉంది. ఎట్లా అంటే రథసప్తమి నాడు స్నానం చేసేటప్పుడు తెల్ల జిల్లేడు ఆకుని నెత్తి మీద పెట్టుకుని స్నానం చేస్తారు. ఎందుకు తెల్ల జిల్లేడాకే పెట్టుకోవాలి, తమలపాకు చిక్కుడాకో పెట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు మనం. కానీ అది ఏంటంటే దాని వెనుక ఒక పెద్ద ఒక కథ ఉందండి. ఒకసారి అంటే ఒక పూర్వం ఆ అగ్నిశ్వాతులు అనేటువంటి పండితులు, అందరూ వాళ్ళు అగ్నిశ్వాతులు అంటారు. ఎందుకంటే ఎప్పుడు అగ్నితోటి వాళ్ళు యజ్ఞయాగాదులు చేస్తారనమాట ఆ పండితులు. అందుకని ఆ గ్రూప్ ఆఫ్ పండితులందరినీ అగ్నిశ్వాతులు అంటారట. ఆ పండితులు ఏం చేస్తారంటే ఎప్పుడు మహానిష్ఠలో ఉంటారు, ఎప్పుడు యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞయాగాల్లో చేయడం వల్ల ఈ పరమాత్మ తృప్తి చెంది వాళ్ళందరికీ స్వర్గాన్ని తీసుకెళ్దాం అనుకుంటాడు. స్వర్గాన్ని తీసుకెళ్దామని ఒక దేవుని మానం పంపించేశాడు. ఈ విమానం అంటే మన మామూలు మనం ఎక్కే విమానం కాదండి, దేవమానం పంపించేస్తే ఆ విమానంలో ఎక్కితే వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు డైరెక్ట్ గాని అని అనేవాళ్ళు పూర్వకాలంలో. అయితే ఆ విమానం పంపించాడు. ఆ సమయానికి వాళ్ళందరూ కూడా యజ్ఞంలో ఉన్నారు. పూర్ణాహితి జరుగుతుంది, తెలుసు కదా మీకు. యజ్ఞంలో పూర్ణాహితి అంటే అంత అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న మిగిలిన అన్ని కూడా అగ్నిలో వేస్తారనమాట. అది దాంతో యజ్ఞం పూర్తి అయినట్టు. ఆ పూర్ణాహితి చేస్తున్న టైంలో విమానం వచ్చింది. వచ్చారు అది చూసి వాళ్ళందరూ కూడా అని ఆశ్చర్యపడిపోయి సంతోషపడిపోయి అప్పుడు ఆ ఆవు నెయ్యితో కలిపిన అన్ని కూడా గబగబా కంగారు పడతా అగ్నిలో వేసేసారు. అంటే టైం అయిపోతుందేమో, మనం వెళ్ళిపోవాలేమో అని చెప్పి ఉద్దేశంతో ఎంత పండితులైనా కూడా కంగారు ఉంటుంది అనమాట. మనకి చిన్న విషయాలకే కంగారు ఉంటుంది కదండి. అక్కడ ఆ పండితులు కూడా అంత యజ్ఞయాగాలు చేసే పండితులు కూడా విమానం రాగానే కంగారు పడిపోయి ఆ ఉన్నవన్నీ అగ్నిలో వేసేసారు. అయితే ఆ సమయంలో ఒక పెద్ద గాలి వచ్చిందట. ఆ పెద్ద గాలి రావడంతో కొంత వేడి ఆ నెయ్యి అంతా కూడా పక్కనే ఒక మేక ఉందంటే ఆ మేక మీద పడిందంట వెళ్ళి. ఆ వేడికి ఆ మేక చర్మం ఊడిపోయిందంట పాపం. ఊడిపోవడం చనిపోయింది కూడా. కానీ ఏమైందంటే ఆ యజ్ఞంలో వచ్చినటువంటి ఆ పూర్ణాహుతి ద్రవ్యం కదా ఆ నెయ్యి, ఆ నెయ్యి వేసరికల్లా, ఆ నెయ్యి దాని మీద పడేసరికల్లా దాని పుణ్యం వచ్చిందట. అది వెంటనే అదైతే చనిపోయింది కానీ దాని ఆత్మ వీళ్ళకంటే ముందుగా వెళ్ళి ఆ విమానంలో కూర్చుందంటండి. ఆ విమానంలో అప్పుడు ఆ చర్మం ఉంది కదా, కాలిపోయిన చర్మం ఇక్కడే ఉంది, శరీరం పోదు కదా, ఆత్మ వెళ్ళిపోయింది. ఆ శరీరం పక్కనే ఉన్న ఒక చెట్టు పోయి పడిందట. అప్పటి నుండి కూడా ఆ చెట్టు మూలతత్వం మారిపోయిందంట. అంతకుముందు ఏం చెట్టు అది మనకు తెలీదు. అదంతా అసలు మూలతత్వం మారిపోయి అది ఒక మెత్తని ఆకులు కలిగించినట్టుండి ఒక తెల్ల జిల్లేడు చెట్టుగా మారిపోయిందట. చక్కగా గుర్తుంచుకోండి మిత్రులారా. చక్కని తెల్లని జిల్లేడు ఆకులుగా మారిపోయిందంట ఆ చెట్టు. ఏదో అసలు మూలం ఏంటో దానికే తెలియదు. అలా ఆ తెల్ల జిల్లేడు ఆకులు ఆ యజ్ఞంత సమయంలో ఆ ఆజ్యధారలు ధరించడంతో అది పరమ పవిత్రం అయిపోయిందట. అది యజ్ఞంలో చేసినటువంటి ఆ పవిత్ర నెయ్యి కూడా పడింది కదా దాని మీద. అది వేసరికల్లా దాంతో అది చాలా పవిత్రం అయిపోయిందంట ఆ చెట్టు. ఆ జిల్లేడు ఆకుని ముట్టుకుంటే చాలు, ఆ ముట్టుకుంటే ఆకును ఎట్లా ఉంటుందంటే మేక చర్మం లాగా మెత్తగా ఉంటుందట. అంటే మనకు తెలియలే, మనం ఎప్పుడు ముట్టుకోలేదు కదా, మేక చర్మం ముట్టుకోలేదు కదా, మనకు తెలియదు. కానీ అందుకే జరిగిన దానికి ఆ అగ్నిశ్వాతులు అంతా చూశారు వాళ్ళు. అగ్నిశ్వాతులు ఇంకా వెళ్ళాల, విమానం ఎక్కల, ఈ లోపల జరిగిన విషయాన్ని చూసేశారు వాళ్ళు. వాళ్ళు బాధపడ్డారు. అయ్యో ఏంటి మనం ఇంత తొందరపడ్డాము, ఇంత కంగారు పడ్డాము, మన వల్లే కదా ఆ మేఘ చనిపోయింది, అయ్యో అని చెప్పి అనుకున్నారట. అప్పుడు వెంటనే ఆకాశవాణి నుంచి మాటలు వినపడ్డాయట వాళ్ళకి. ఏమని? మీరు దుఃఖం చాలించాల్సిన పని లేదు ఇక్కడ, మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కింది. అది దుర్లభమైనటువంటి స్వర్గ ప్రాప్తి కలిగింది. ఎందుకంటే మేకకు స్వర్గం కలగడం అనేది చాలా దుర్లభం. అలాంటి దానికి స్వర్గప్రాప్తి కలిగింది. ఈ జిల్లేడు మేక చర్మ స్పర్శతో పవిత్రమైన ఆ జిల్లేడు చెట్టు ఉంది కదండి, ఆ జిల్లేడు చెట్టు అంటే ఆ మేక చర్మ స్పర్శ తగ్గడం వల్ల అర్కవృక్షంగా మారిందట. అర్కవృక్షం అంటే పూజింపదగిన వృక్షం అంట, పూజింపదగిన చెట్టుగా మారిపోయిందంట. అందుకని ఆ మాటలు ఆ అగ్నిశ్వాతులు విన్నారు. విని చాలా సంతోషించారు.
అందుకనే అది ఆ రోజే ఇవాళ రోజు అనమాట. అంటే మాఘశుద్ధ సప్తమి తిథి. అప్పటి నుండి రథసప్తమి నాడు నెత్తిపై జిల్లేడు ఆకు పెట్టుకుని సూర్యప్రీతి కోసం స్నానం చేసేవారికి ఏమాత్రం ఎంత కొంచెం ఉన్నా సరే ఆ అగ్నిఫలం లభిస్తుందట. అంతేకాదు 7 జన్మల పాపాలు కూడా పోతాయట. హరి ఓం. తెలిసిందంటే మనకి ఈ కథ. జిల్లేడు ఆకు పెట్టుకుని స్నానం చేయాలి ఈరోజు. కొంతమంది రేగిపళ్ళు కూడా పెట్టుకుంటారు. ఆ కథ నాకు తెలియదు. మేము చిన్నప్పుడు నాకు తెలియదు. ఇండియాలో ఉన్నప్పుడు అంతా నేను అదే చేసేదాన్ని. తెల్ల జిల్లేడు ఆకు తెచ్చుకొని ముందు రోజు తెచ్చిపెట్టుకుని ఎక్కడో ఎత్తుకుని మొన్నటి పొద్దున్నే సూర్యోదయానికి ముందు లేసి స్నానం చేసేసి సూర్య నమస్కారాలు చేసుకుని సూర్యుడికి పూజ చేసుకుని చిక్కుడాకులతోటి పాయసం పెట్టి అందరికి ప్రసాదం పెట్టేవాళ్ళం అనమాట. అమ్మ చేసేది, నేను అలా చేసేదాన్ని. ఓకే అండి, మంచి కథ వినిపించాను అనుకుంటున్నాను. ఈరోజు రథసప్తమి నాడు కనుక అందరం చక్కగా హాయిగా కూర్చున్నాం, ధ్యానం చేసుకున్నాం. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. అలాగే పవిత్రమైనటువంటి ధ్యానాన్ని చేసుకున్నాం. మనం అందరం హాయిగా కూర్చోండి, కాళ్ళు క్రాస్ చేసుకుని చేతులు క్రాస్ చేసుకుని వేడి క్రాస్ చేసుకుని కళ్ళజోడిని తీసి పక్కకు పెట్టుకుని హాయిగా 2 కళ్ళు మూసుకుని హాయిగా ధ్యానం చేసుకున్నామండి. శ్వాస మీద ధ్యాస, కేవలము శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చున్నాం. ఏ ఆలోచన లేకుండా కూర్చున్నాం. సాధ్యమైనంత వరకు ఆలోచన రాకుండా చూసుకున్నాం. ఒకవేళ వచ్చినా ఏమి బాధపడక్కర్లేదు. కమ్ముకునే ఆలోచన తగ్గించేసి వెంటనే మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆ విధంగా చేస్తూ ఉంటే మనకి అన్నీ పోతాయి. అందుకని మనం ఎన్నో మాటలు చెప్తాం, ఎన్నో సంగతులు చెప్పుకుంటూ ఉంటాం. అన్నీ మనకి గుర్తుండకపోవచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వింటారు, మళ్ళీ మర్చిపోతారు. అందుకని ప్రతిరోజు సాధన చేయాలి అని చెప్తారు అన్నమాట. అందుకే బ్రహ్మర్షి పితామహ ఎప్పుడు చెబుతారంటే నిజమైన సాధన అంటే మన పైన ఒక నియంత్రణ ఉండాలి. అదే నిజమైన బలం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండగలగడమే ఇది మన సాధన అంటే. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండగలగడమే నిజమైన సాధన అంటే. ఏం జరిగినా కూడా మనం మానసికంగా కూడా బాధపడకూడదు. ఎలా ఉంటామో అలాగే ఉండాలి. చూడండి, కొంతమందికి ఒకసారి ఇదిగో మీకు సడన్ గా లాటరీ టికెట్ వచ్చిందంటే పడిపోతారు. లేకపోతే సడన్ గా వచ్చి ఎవరో మనకి ఇష్టమైన వాళ్ళు ఏమైనా చనిపోయారు అన్నారు కూడా పడిపోతారు. అమ్మో అనుకుంటా. అది ఉండకూడదు, అలాంటి ఉండదు. అదైనా ఇదైనా ఏదైనా కూడా సమాన స్థితిలో ఉండేటట్టుగా ఉండాలి. అదేంటి అసలైన ధ్యానం అంటే, అసలైన సాధన అంటే. అట్లాగే మా జీవితం ఏ దిశకు వెళ్ళాలో నిర్ణయించేవారు మనమే. మనం చేసుకోవచ్చు. కానీ మనం ఎక్కడో దేవుడే చూస్తాడు, దేవుడే ఉన్నాడు అనుకుంటాం. మన భావోద్వేగాలను బట్టి, మన జ్ఞానాన్ని బట్టే ఉంటుంది అనమాట. మన మాటలను బట్టిను. నాకు ఇది వస్తుంది అనుకుంటే తప్పకుండా వస్తుంది. ఇది నాకేం వస్తుంది అనుకుంటే రాదు, నిజంగానే రాదు. అట్లాగే ఏంటంటే మీరు నెరవేరని కోరికలతో బాధపడుతున్నారు అనుకోండి, అది మధుమేహానికి దారి తీస్తుందంట. అంటే షుగర్ వస్తుందంటండి. నెరవేరినాక అయ్యో అది కోరిక అనుకున్నాను, అది నెరవేరలేదు, అది ఎట్లా ఇది, నేనేం చేశాను, నేను పాపం చేశాను అని అనుకుంటాం అనుకోండి. దాన్ని అలా అనుకుంటే షుగర్ వచ్చేస్తుందంటండి. షుగర్ వచ్చింది, షుగర్ మనం తెచ్చుకుంటేనే వచ్చింది షుగర్. నిరంతరం భయంతో అమ్మో ఇదేం జరుగుతుందో, నేను ఆడికి వెళ్తే ఏమవుతుందో, మా ఎక్కితే పడిపోతానేమో. చాలా మంది ఇది ఉంటది, మనం కూడా ఎక్కడ కొంతమంది అదే తలుపు వేసుకుంటే ఏమవుద్దు, చెక్కుతుంటే ఏమవుతుందో అని ఊరికి భయపడతా ఉంటాం.
అట్లా భయపడుతుంటే బీపీ వస్తుందంటండి, రక్తపోటు వస్తుందట. అదేవిధంగా క్రోధాన్ని తీవ్రంగా అణుచుకుంటే లోపల చాలా కోపం వచ్చేస్తుంది, అబ్బో చంపేద్దాం వీడికి, కొట్టేద్దామా అనే కోపం వస్తుంది కదా ఒక్కోసారి. ఆ కోపాన్ని అణుచుకుంటే ఎప్పుడు ఉంటది లోపల, ఎప్పుడు అణుచుపెట్టుకుని దాచిపెట్టుకుని ఉంటారు పోకుండా. అట్లా ఉంటే క్యాన్సర్ వస్తుందట. అందుకని ఎప్పుడు కూడా కోపం తెచ్చుకోకూడదు అసలు. తెచ్చుకున్న ఉపశమనించుకోవాలి. నాది తప్పు, ఎందుకు వచ్చింది ఈ కోపం, రాకూడదు, నాకు కోపం రావడానికి వీల్లేదు, ఎందుకు వచ్చింది అని మెల్లగా మెల్లగా దానికి కారణం ఏంటో తెలుసుకుని ఆ కోపాన్ని రాకుండా చేసుకోవాలి. అంతేగాని లోపల పెట్టుకుని ఎప్పుడు అవకాశం వస్తుందా అని చూసుకోకూడదండి. అలా చూస్తే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుందట. మీరు అపరాధ భావాలు పెంపొందించుకుంటే ఆర్థరైటిస్ వస్తున్నట్టండి. నేను తప్పు చేశాను, నేను అప్పుడు అట్లా అన్నాను, ఇప్పుడు ఇట్లా అన్నా, అట్లా అనకుండా ఉంటే పోయేది అని అనుకుంటుంటాం మనం. అలా చేసింది అయ్యో ఎంతో ఆ రోజు నా కర్మ, నేను ఎవరి మొహం చూశాను అనుకుంటారు. అలా అలా ఉంటే కూడా ఆర్థరైటిస్ వస్తుంది. ఎవరైతే అత్యాశతో ఉంటారు, నాకు ఇందులో చిన్న ఇల్లు ఉందనుకోండి, పెద్ద ఇల్లు కావాలి, చిన్న గొలుసు ఉందనుకోండి, పెద్ద గొలుసు కావాలి, కాజుల పేరు కావాలి, వడ్డాణం కావాలి, అలా ఊరికే పక్కంటి వాళ్ళని చూసి మనకు కావాలనుకుంటారు కొంతమంది. అలా ఊరికే అత్యాశ, మనకు ఉన్నదానికంటే ఎక్కువ కావాలని అత్యాశ ఉంటే వాళ్ళకి అల్సర్ వస్తుందంట. మిత్రులారా, ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు, ఇవన్నీ కూడా సుభాష్ పత్రి గారు, మన గురువు గారు సుభాష్ పత్రి గారు చెప్పినటువంటి మాటలు చెప్తున్నాను. మీ లోపల ఆందోళన ఎక్కువగా ఉంటే, లేనిపోయిన ఆందోళనని తెచ్చిపెట్టుకుని లోపల ఆందోళన ఎక్కువగా ఉన్నట్టయితే మీ బరువు పెరుగుతుందట. మీరు తింటే పెరగదు బరువు, ఆందోళన వల్ల పెరుగుతుందట. ఇలాగే భావోద్వేగాలు అది ఇది కావాలని కోపం, భయం అన్ని ఉన్నాయి పెట్టుకున్నారనుకోండి, ఎక్కువ కాలం మీరు అలా ఉంటే ప్రతి క్షణము జ్ఞాపశక్తుల భాగమై మీ శరీరం అంతా బాకి మనశ్శాంతి లేకుండా పోతుందట. జ్ఞాపశక్తి కూడా పోవచ్చు. అందుకని ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, ఈ ఇట్లాంటి చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు కంప్లీట్ గా మనలో నుంచి తీసేయాలి. అలా తీసేస్తే అంటే మన రోగాలు కానీ, మన నష్టాలు కానీ, కష్టాలు కానీ అన్నీ కూడా మన వల్లే వస్తున్నాయి. యద్భావం తద్భవతి. మనం అనుకుంటాం అక్కడికి వెళ్తే ఏమవుతుందో, అమ్మో అక్కడికి వెళ్తే ఎవరేమంటారో, అలాంటి అంటారు, ఖచ్చితంగా అంటారు. నన్ను ఏమనరు, నాకేం భయం లేదు, హాయిగా వెళ్తాను, నేను మాట్లాడతాను, నేను చెప్తాను, నేను ఉంటాను, అలా అనుకుంటే భయం ఉండదు ఇక. అమ్మో నేనంటే ఏమంటారు, నా చీర బాగలేదేమో, నా నగలు బాగలేదేమో అనుకుంటే వెళ్తే ఎప్పటికీ బాగుండు. అందుకనే ఏమాత్రం కళ్ళు తిరగద్దు. భగవాన్ రమణ మహర్షి అంటారు, మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, మీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా, సరే వస్తే మనకి ఎందుకు, మన మానవాత్తులు, మనం అందరం కర్మ చేసుకుని వచ్చిన వాళ్ళం కదా, మన కర్మ చేస్తేనే మనకు మానవజన్మ వచ్చింది. అందుకని మనకి ఎప్పుడు కష్టాలు నష్టాలు వస్తూనే ఉంటాయి. అవి వచ్చినప్పుడు మేము ఏమనుకోవాలంటే, ఇది అంతా మన మనసుకు శిక్షణ అనుకోవాలి. అందుకని శిక్ష దిబంతుడు ఏదో శిక్ష వేసాడు అనుకోకూడదు. కష్టం వచ్చింది అనుకోండి, నాకు ఏదో నా మనసుకి ఏదో ట్రైనింగ్ ఇస్తున్నారు ఇది, అందుకని ఆ కష్టం ఎందుకు వచ్చింది, ఎక్కడో నేను ఏం లోపం చేశాను, దేని వల్ల వచ్చింది అని అనుకోవాలి. ఎందుకంటే ఈ శరీరం వదిలి మరణించిన తర్వాత ఈ కర్మ పోవాలి కదా. ఈ కర్మ పోవాలి అంటే ఏదైతే నీతో వస్తుందో దాన్ని పవిత్రం చేయాలి. అందుకని దాన్ని పవిత్రం చేయాలంటే నువ్వేమనుకోవాలి, కష్టాలు ఇస్తే భగవంతుడు ఇచ్చాడు నాకు కష్టం అనుకోకుండా, నాకు శిక్షణ ఇచ్చాడు, ట్రైనింగ్ ఇచ్చాడు అని అనుకుంటే నీ కర్మ ఇక్కడే అయిపోతుంది. అందుకే భగవంతుడు ఇస్తాడు. అందుకని భగవంతుడు ఎప్పుడు మన మీద కోపం లేదు ఆయనకి, మనల్ని పైకి తీసుకురావడానికే చూస్తాడు. శిక్ష వేయకుండా శిక్షణ ఇస్తే మనం నేర్చుకుంటాం. నేను
బాధ పెట్టాలని కాదు, నీకు మీద ఇష్టం లేక కాదు. బంగారాన్ని చూడండి, ఉదాహరణకి బంగారాన్ని మంటలో వేస్తేనే పవిత్రం అవుతుంది, దానిలో మళ్ళీ అలాంటి పోతాయట. అంటే మనం కూడా కష్టాలు పడితేనే పవిత్రం అయిపోతాం. అందుకే భగవంతుడు మనం ఇంకా ఇంకా పవిత్రం చేయడానికి అలా శిక్షలు వేస్తుంటాడు, మా శిక్షణ ఇస్తుంటాడు. ఇప్పుడు చూడండి, మనం ఎలా ఉన్నామో చూడాలంటే మనకు అర్థం కావాలి. కానీ ఎదుటి వారు ఎలా ఉన్నారో, ఎలాంటి వారో తెలుసుకోవాలంటే మనం అర్థం చేసుకోగలగాలి. దీనిలో ఎంత అర్థం ఉందో చూడండి. మనం ఎలా ఉన్నామో, మనం ఎలా ఉన్నామో మనకు కనపడం. గబగబా అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటాం, దిద్దుకుంటాం, బాగున్నామో లేదో చూసుకుంటాం, ఎక్కడ ఏం తక్కువైందో చూసుకుంటాం, వస్తాం. కానీ ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలంటే మనం వాళ్ళ మనసును అర్థం చేసుకోవాలి. అర్థం అక్కర్లప్పుడు. హాయిగా కూర్చున్నాం, ఈ ఆలోచన రావద్దు. శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం, గమనించటమే. మనం ఏమీ పోస్ట్ చేయక్కర్లా. మనకు భగవంతుడు ఇచ్చిన వరం శ్వాసధార, ధ్యాసధార, ఇది మాత్రమే గమనించడం. హాయిగా కూర్చున్నాం, ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. శ్వాస తీసుకునేటప్పుడు నా ఆత్మజ్ఞానానికి కావాల్సిన ప్రతి దాన్ని నేను స్వీకరిస్తున్నాను. నా ఆత్మజ్ఞానానికి కావాల్సిన ప్రతిదాన్ని మూలాలతో సహా స్వీకరిస్తున్నాను. నా ఆత్మజ్ఞానానికి కావాల్సిన ప్రతి విషయాన్ని, ప్రతి ఆలోచనని, ప్రతి మాటను నేను సంపూర్ణంగా స్వీకరిస్తున్నాను. గాలి వదిలేటప్పుడు నా ఆత్మజ్ఞానానికి పనికిరాని ప్రతి విషయాన్ని, ప్రతి మాటని నేను సంపూర్ణంగా మూలాలతో సహా వదిలివేస్తున్నాను. నా ఆత్మజ్ఞానానికి పనికిరాని ప్రతి విషయాన్ని, ప్రతి మాటని, ప్రతి ఆలోచన నేను పూర్తిగా మూలాలతో సహా పూర్తిగా వదిలివేస్తున్నాను. నా ఆత్మజ్ఞానానికి అనవసరమైనటువంటి విషయాలను, ఆలోచనలను, మాటలను నేను పూర్తిగా మూలాలతో సహా నేను వదిలివేస్తున్నాను. అదంతా కలిసి ఆ అగ్నిలో కలిసి దగ్ధమై కాంతిలో కలిసిపోవుగాక. హాయిగా కళ్ళు మూసుకున్నాం. అందరూ చక్కటి ధ్యానంలో ఉన్నారు. ధ్యానానికి మించినటువంటిది ఏది లేదండి ప్రపంచంలో. ప్రతి సమస్యకి పరిష్కారం ధ్యానం. నీకు ఏది కావాలో అది ఇస్తుంది ధ్యానం. ధ్యానంలో కూర్చుంటే నీ జీవితమే మారిపోతుంది. ప్రతిరోజు గంట ధ్యానం చేయండి, పొద్దున గంట, సాయంత్రం గంట. మీరు చూసుకోండి, నేను చెప్పాను మీరు నమ్మొద్దు, నా మాటలు మీరు నమ్మొద్దు, ఎవరి మాటలు నమ్మొద్దు, మీ అంతటికి మీరే చూసుకోండి. ఒక 40 రోజులు ధ్యానం చేసి చూసుకోండి, మీలో ఎంత మార్పు జరుగుతుందో తెలుసుకోండి. ఒకరు చెప్పిన మాటలు వినకుండా, ఈవెన్ గురువు చెప్పిన మాటలు కూడా వినొద్దు. మీ అంతటి మీరు స్వయంగా తెలుసుకోండి. ధ్యానం చేయటం వల్ల ఏం జరిగిందో తెలుసుకోండి. మీ జీవితమే మారిపోతుంది, మీ సంసారమే మారిపోతుంది, మీ కుటుంబంలోనే పరిస్థితులే మారిపోతాయి. ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుసుకుంటారండి మీరు. మీ జీవితాన్ని కాపాడుకుంటారు, మీ కుటుంబాన్ని కాపాడుకుంటారు.
ఎంత కరుడుగట్టిన వాడి కూడా మార్పు జరుగుతుంది. కాకపోతే ఒక్కటేంటంటే శాకాహారం మాత్రమే తినాలి. శాకాహారం తినే వాళ్ళకి మాత్రమే ధ్యానం కలుగుతుంది, లేకపోతే ధ్యానం కుదరదండి. ఎందుకంటే అది హింస. హింస ఉంటే హంస కూర్చోదు. అందుకని పత్రి గారు ఎప్పుడు చెప్తారు, హింస చూడు హంస పకడం. హింసను వదిలేస్తే గాని హంసను పట్టుకోలేం. హంస అంటే ఇక్కడ శ్వాస. ఎందుకంటే హింస చూడు, హింస అంటే ఒకరిని చంపడం. ఒక పక్షిని కానీ ఒక జంతువుని కానీ చంపే హక్కు మనకు లేదు. ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. ఇది కర్మ సిద్ధాంతం అండి. మనం మంచి కర్మ చేస్తే మంచి జరుగుతుంది, చెడు కర్మ చేస్తే చెడు జరుగుతుంది. నువ్వు ఏది ఇస్తే అదే వస్తుంది. పత్రి గారు ఎప్పుడు చెప్తారు, నువ్వు ఏది ఇస్తే అదే వస్తుంది, నువ్వు ఏది పంచితే అది నీకు పెంచబడుతుంది. నువ్వు ఒకరికి భోజనం పెట్టు, నీకు 10 రోజులు భోజనం వస్తుంది. మనం అనుకుంటాం డబ్బులు తరిగిపోతాయి, నువ్వేం తరగవు. మంచి కార్యక్రమానికి, ఒక పిరమిడ్ కట్టడానికి, ఆ పిరమిడ్ లో భోజనం పెట్టడానికి మనం సహకరిస్తే మనకు అనేక రకాలుగా సహకారం అందుతుంది భగవంతుడి నుంచి. మన సంపద పెరుగుతుంది ఇంకా. ఎవరు కళ్ళు తెరవద్దు మిత్రులారా. హాయిగా కూర్చున్నాం. చక్కగా అలాగే కళ్ళు మూసుకున్నాండి. ఈరోజు రథసప్తం కనుక ఒక సూర్యుని గురించి మన సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా మంచిది. ఈరోజు రోజు చేయటం మంచిది, ఈరోజు ఇంకా సూర్య నమస్కారం చేసుకోవడం చాలా మంచిది. ప్రతిరోజు స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఈరోజు సూర్యాష్టకం, ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోవాలి. ఈరోజు చదువుతాను నేను, అందరూ చక్కగా కళ్ళు మూసుకుని వినండి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాశ్రదమారూఢం ప్రచండం కృత్సపాత్మజం, సప్తాశ్రదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, తం సూర్యం ప్రణమామ్యహం, లోహితం రథమారూఢం సర్వలోక పితామహం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, తం సూర్యం ప్రణమామ్యహం, త్రైగుణ్యం చ మహాసూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, తం సూర్యం ప్రణమామ్యహం, బృంహితం తేజసాం పుంజం వాయురాకాశమేవ చ
ప్రియంచ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యం. తం సూర్యం ప్రణమామ్యం. బంధూక పుష్ప సంకాశం హారకుండల భూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యం. తం సూర్యం లోకకర్తారం మహాతేజ ప్రదీపనం మహాశ్చ మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యం. తం సూర్యం ప్రణమామ్యం. తం సూర్యం జగతాం నాథం జ్ఞాన జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యం. తం సూర్యం ప్రణమామ్యం. సూర్యాష్టకమిది పఠే నిత్యం గ్రహపీడాపణాశనం. సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడా ప్రణాశనం. అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. తం సూర్యం ప్రణమామ్యం. ఆంశం మద్పానం చ యః కరోతి రవేద్దినే సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత. స్త్రీ తైల మధు మాంసాని ఏ త్యజంతి రవేద్దినే నా వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం చ గచ్చతి. ఆంశం మధుపానం చ యః కరోతి రవేద్దినే సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత. స్త్రీ తైల మధు మాంసాని ఏ త్యజంతి రవేద్దినే నా వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం చ గచ్చతి. నా వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకనం చ గచ్చతి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఏం చెప్తున్నాడండి దీంట్లో? సూర్యాష్టకంలో మనం చక్కగా ఆదిదేవుడైనటువంటి ఆ సూర్య నమస్కారం చేసుకుంటే మనం ప్రతిరోజు మనకి ఎన్నెన్ని లాభాలు కలుగుతాయో చెప్తున్నాడు. జ్ఞానం వస్తుందట, మోక్షం వస్తుందట, గ్రహ పీడాలు ఉండవట, అపుత్రో లభుత పుత్రులు లేని వాళ్ళు పుత్రులు పుడతారట, దరిద్రులు ధనవాళ్ళు అవుతారట. అదేవిధంగా మధుపానం మానేస్తే సప్తజన్మ 7 జన్మల పాపాలన్నీ పోతాయట, జన్మ జన్మ దరిద్రాలన్నీ పోతాయట. అంతేకాదు స్త్రీ తైల మధు మాంసాన్ని వ్యభిచారం చేయటం కానీ, మధు తాగటం కానీ, తాగటం కానీ, మాంసాహారం తినటం కానీ ఇవన్నీ మానేస్తే వాళ్ళకి వ్యాధులు రావట, శోకం ఉండదట, ఏడుపు ఉండదట, దారిద్ర్యం ఉండదట. ఇంకా పైగా అందరూ కూడా సూర్యలోకానికి వెళ్ళిపోగలుగుతారట. మరి ఇన్ని అద్భుతాలు ఉన్నప్పుడు మరి ఎందుకు చేయమండి? ప్రతిరోజు చక్కగా ఈ సూర్యాష్టకం చదువుకుంటూ చిన్నది చదువుకుని ప్రతి స్నానం అవగానే సూర్యుడికి నమస్కారం చేయాలి. అందుకని సూర్యుడికి రాకముందే మనం స్నానం చేయటం అలవాటు చేసుకుని సూర్యుడు వచ్చేసరికి మనం రెడీగా స్నానం చేసి వచ్చి నమస్కారం చేసుకుంటూ ఈ సూర్యాష్టకం చదివితే మనకు పవిత్రమైనటువంటి ఫలితం ఉంటుందని చెప్తున్నారు మహర్షులు. హాయిగా ఎవరు కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకునే ఉన్నారనుకుంటున్నాను. రెండు నిమిషాలు చక్కగా చక్కగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుని అలాగే కూర్చోండి. బోర్లు ఇచ్చుకుంటుండే చేతులు అలా కళ్ళ మీద. 5 4 3 2 1 0. చక్కగా వాళ్ళు తెరుస్తూ మోస్తూ తెరుస్తూ మెల్లగా చిరునవ్వుతో ఓపెన్ చేసుకుని మీ చేతులను చూసుకొని అరచేతులను చూసుకోండి.
కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితవు గౌరి, ప్రభాతే కరదర్శనం. చేతులకి నమస్కారం చేసుకుని వాళ్ళకద్దుకుని చిరునవ్వుతో చేతులు చూసుకోండి. బయటకు వచ్చేద్దాం, మనం ధ్యానం నుంచి బయటకు వచ్చేస్తాం. హాయిగా అందరం బయటకు వచ్చేసారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ధ్యానం కూడా ఉంది, కానీ బయటికి రమ్మన్నాను. కానీ ఇప్పుడు కూడా ఇవాళ ఎంతో మంచి రోజు, పవిత్రమైన రోజు కనుక ఈ సూర్యనారాయణ చాలీసా చదువుతాము. అందరూ చక్కగా వినండి. సూర్యనారాయణ చాలీసా, దీన్ని ఆదిత్య చాలీసా అని కూడా అంటారు. ఎందుకంటే సూర్యనారాయణని ఆదిత్యుడు అని కూడా అంటారని మనకందరికి తెలిసిన విషయం. అదిగో అదిగో ఆదిత్యుడు, అతిథి కన్నా ప్రియసుతుడు. అదిగో అదిగో ఆదిత్యుడు, అతిథి కన్నా ప్రియసుతుడు. సప్తాసుముల శోభితుడు, కన్నుల వెలిగే గణవిభుడు. బ్రహ్మ తేజమును భాసించి, సాకారమున చెరించి, ఏకగమనమున పయనించి, ఏకోన్ముఖంగా సాగేను. కాంతికి రూపంగా తెలిసి, కోటి కిరణములు శ్వాసించే కాలగమనుని కందాము, కరములు జోడించి ఉందాము. నారాయణ సూర్యనారాయణ, ఆదిత్య రూప నారాయణ, దినకర తేజ దివాకర, పరమ ప్రకాశ ప్రభాకర. నారాయణ సూర్యనారాయణ, ఆదిత్య రూప నారాయణ, దినకర తేజ దివాకర, పరమ ప్రకాశ ప్రభాకర. కాలచక్రమున కదలాడే కాశ్యపేయుని కనరండి, కర్మసాక్షిగా కనిపించే కనుల మాటను కనరండి. సూర్యదేవుని కథ తెలియండి, ఆదిత్యదేవుని స్మరించండి. కాశ్యపేయునిగా కనిపించాడు, అతిథి సతునిగా వెలిగాడు. సాకారమున చరిస్తూ సర్వ జగతిని పాలిస్తూ జగతిని జాగృతి చేశాడు. చైతన్యము తాని అయి శోభించాడు. నారాయణ సూర్యనారాయణ, ఆదిత్య రూప నారాయణ, దినకర తేజ దివాకర, పరమ ప్రకాశ ప్రభాకర. విశ్వతేజమై వెలిగాడు, విష్ణుతత్వమును చాటాడు. చైతన్యానికి సారథిగా సకల జగతిని చుట్టాడు. విశ్వనేత్రముగా వెలిశాడు, ఓంకారమును నింపుకొని సాకారమున కూర్చుకొని సంఘమిత్రముగా వెలిగాడు. విష్ణునామాన విరిసేవు, విశ్వఖ్యాతిని పడసేవు. రుద్రరూపమున దాల్చేవు, భద్రమూర్తిగా మెలిగేవు. నారాయణ సూర్యనారాయణ, ఆదిత్య రూప నారాయణ, దినకర తేజ దివాకర, పరమ ప్రకాశ ప్రభాకర. పరమ ప్రకాశ ప్రభాకర. ఆకాశాన నీ పయనం, నదీ గమనముల నిర్దేశం. నియమపాలన నీ తత్వం, అవని జనులకు శుభశకునం. ప్రకృతి చక్రం తిరిగాడు, పుడమిని జలమందు గ్రహించి, పుడమిని జలమును గ్రహించి వర్షముగా మరి కురిపించి, పంటలకు ప్రాణం పోసావు, పంటలకు ప్రాణం పోసావు. సూర్యమండలము వాసముగా సకల దేవతలు వనిసింప, అన్ని ప్రాణములు వికసించి అన్ని జీవుల మెరిసేవు. నారాయణ సూర్యనారాయణ, ఆదిత్య రూప నారాయణ, దినకర తేజ దివాకర, పరమ ప్రకాశ ప్రభాకర. కడులతో స్నేహం చేశావు, కలువకు మిత్రుడు అయినావు. కోటి ప్రభల కనిపించావు, కనువిప్పగా కాంతుల మెరిశావు. చైతన్యానికి స్ఫూర్తివి నీవు, కాంతి మండలపు కీర్తివి నీవు. వికాసానికి ఊపిరి నీవు, ప్రకాశానికి ప్రాణము నీవు. కాలచక్రము నిన్ను కూడా ధర్మచక్రంగా మెలిగితివి. మూడు కాలముల ముచ్చటగా సంధ్యను కూడి మెలిగితివి. నారాయణ సూర్యనారాయణ, ఆదిత్య రూప నారాయణ, దినకర తేజ దివాకర,
పరమ ప్రకాశ ప్రభాకర. నేను కూడగా సంధ్యాకాంత వందనీయతను బడసింది, సంధ్య తేజమున నిన్ను కూడి 3 సంధ్యలు మెరిసింది. అంతరిక్షమున ఆజుడవు, గ్రహమండలమున రారాజు, పాడి పంటలకు నువ్వు ప్రాణం, రేయి పగలకు నువ్వు మూలం. వెలుగు రూపము దాల్చింది, విశ్వనేత్రమై వెలిగింది, శివహరి తేజము శోభింప సూర్యనామమున తెలిసింది. నారాయణ సూర్యనారాయణ ఆదిచరూప నారాయణ, దినకర తేజ ప్రభాక, దినకర తేజ దివాకర, పరమ ప్రకాశ ప్రభాకర. చైతన్యములో నా దాతగా తెలిసి రక్తవర్ణమున శోభించి కాశీవాసము చేశావు, లోలార్కనుగా తెలిసేవు. వైశాఖమున ఆర్యముడై పీతవర్ణమున ప్రభవించి మేరు శిఖరమున మెరిసేవు, కమల వికాసము కూర్చేవు. దేవతలందరూ నినువేడ శిలారూపమున దాల్చి మైని చేతిలో శిల్పంగా అవతరించేవు అపురూపంగా. నారాయణ సూర్యనారాయణ ఆదిచరూప నారాయణ, దినకర తేజ దివాకర, పరమ ప్రకాశ ప్రభాకర. శిలాఖండముల అస్త్రములై సుర సైన్యమున శోభించి అసుర సైన్యము హతమార్చి అమరావతిని చేకూర్చే. జ్యేష్ఠములో జనమిత్రునిగా చీకట్లను తొలగించి అర్ణవర్ణము వెలిగేవు, అంతట మోదము కూర్చేవు. ఉపాసనయే ఉపాయముగా సాంబుడు నేను సేవించ, ఆరోగ్యము సమకూర్చేవు, శాపముక్తం చేసేవు. నారాయణ సూర్యనారాయణ ఆదిచరూప నారాయణ, దినకర తేజ దివాకర, పరమ ప్రకాశ ప్రభాకర. ఆరోగ్యం భాస్కరాదిత్య అన్న నానుడికి శ్రీకారం, ఆనాటి నుండి సాకారం, సర్వజనులకు శుభయోగం. ఆషాఢములో అరుణుడవు, శ్యామవర్ణపు వరుణుడవు, కాశీలోన కొలువైనావు, ద్రౌపది ఆదిత్యునిగా తెలిసేను. ఆ రూపమున నిన్ను కొలవ ఆకలి బాధలు తీర్చేవు, అమృతతత్వమును కురిపించి అండగా ఎన్నడు నిలిచేవు. నారాయణ సూర్యనారాయణ ఆదిత్యరూప నారాయణ, దినకర తేజ దివాకర, పరమ ప్రకాశ ప్రభాకర. శ్రావణమందున ఇంద్రుడవై శ్వేతవర్ణమున వెలిగేవు, మయూఖముల విరిసేవు, సౌభాగ్యదాతగా తెలిసేవు. అంశుమాదిగా నేను తెలియ అభయప్రదాతగా నువ్వు మెరియా. ఆదిత్యాదులను అణచేవు, ఆది వ్యాధులను అణచేవు, ఆరోగ్యం సర్వము వసగేవు. గోధుమ వర్ణంతో నీవు గ్రహమండలమున వెలిగేవు, భాద్రపదమున భాషించేవు, వివస్వంతునిగా తెలిసేవు. నారాయణ సూర్యనారాయణ ఆదిచరూప నారాయణ, దినకర తేజ దివాకర, పరమ ప్రకాశ ప్రభాకర. ఆశ్చర్యమున అగుపించి త్వష్టరూపుడై తెలిసేవు, విచిత్రవర్ణముల శోభించి త్వష్టాదిచునగా వెలిగేవు. కార్తీకమున కనిపిస్తూ అరుణవర్ణమున అమరేవు, విష్ణునామమున వెలిగేవు, విశ్వపాలన చేశావు. మార్గశిరమున అంశుమంతుడవై ఆకురంగున అమరేవు, అనురూరుడు రథసారిగా మనోరథముల వేచేవు. నారాయణ సూర్యనారాయణ ఆదిచరూప నారాయణ, దినకర తేజ దివాకర, పరమ ప్రకాశ ప్రభాకర. పుష్యమాసమున ప్రభవించి భగవన్నామమున భాషించావు, రక్తవర్ణమున రాజిల్లావు, విమలాదిత్యునిగా వెలిగేవు. సోముని వలె చల్లదనముతో శివుని ఓలే శుభములు కూర్చుచు దివ్య శోభతో దర్శనమిచ్చి దుఃఖములను తొలగించావు. మాఘమాసమున మెరిసేవు, పూషాదిత్యునిగా తెలిసేవు, లక్కవర్ణముగా వెలిగేవు, శోకతాపములు తీర్చావు. నారాయణ సూర్యనారాయణ ఆదిచరూప నారాయణ, దినకర తేజ దివాకర, పరమ ప్రకాశ ప్రభాకర. పాల్గొనమందున ప్రభవించి వర్జన్యునిగా వీరంది, అరుణ తేజమున వెలిగావు, దుర్గతులను దూరం చేశావు. మాసానికి ఒక నామంతో మోదం కూర్చడి రూపముతో సకల వర్ణముల శోభించావు, ద్వాదశార్చునిగా తెలిసేవు. పూర్వ దిక్కును చూపించావు, దశ దిశల వెలుగు తెచ్చావు, పటమటింటికి పయనించేవు, పరమపదమును సూచించావు. నారాయణ సూర్యనారాయణ ఆదిచరూప నారాయణ, దినకర తేజ దివాకర, పరమ ప్రకాశ ప్రభాకర.
నారాయణ సూర్యనారాయణ ఆదిత్యరూప నారాయణ దినకర తేజ దివాకర పరమ ప్రకాశ ప్రభాకర నారాయణ 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 సూర్యనారాయణ ఆదిత్యరూప నారాయణ దినకర తేజ దివాకర దినకర తేజ దివాకర పరమ ప్రకాశ ప్రభాకర పరమ ప్రకాశ ప్రభాకర. హరి ఓం.